ఒరే గోవిందు, ఇంకొక మాట మాట్లాడితే పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. మావి గారు తొందరపడకండి. గోవింద్ అనే దాంట్లో నిజం ఉంది. ఒక చోట తప్పు జరిగినప్పుడు ఒకరిని మాత్రమే అనుమానించడం కరెక్ట్ కాదనిపిస్తోంది. అందుకే ఎవరూ బాధపడకుండా అందరి గదులు, అందరి బ్యాగులు చెక్ చేద్దాం. ఏమంటారు? సరే అమ్మా, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. అండాళ్ళు, ఇల్లు మొత్తం అణువణువు వెతుకు. అలాగేనండి. ఇక్కడి నుంచే మొదలు పెడదాం. సరే, ఈ రూమ్ నుంచే మొదలు పెడదాం. అండాళ్ళు, పద్మావతి సూట్ కేసు తీసుకురా. చూశారు కదా, పద్మావతి బ్యాగులో లేవు. మీకున్న అనుమానాలు తీరాయనుకుంటా. ఇంకే డౌట్స్ లేవు కదా? పదండి, బ్యాగులన్నీ వెతుకుదాం. మావి గారు, మీ గది వెతకడం అంటే అది మమ్మల్ని మేము అవమానించుకోవడమే. పదండి, మిగతా వాళ్ళందరివి వెతుకుదాం. సరే అమ్మా, పదండి వెతుకుదాం. చూసారుగా, నా బ్యాగుల్లో ఏవీ లేవుగా. ఇప్పుడైనా మీ అనుమానం తీరిందా? ఎందుకే అంత ఆవేశపడిపోతున్నావు? అందరి గదులు వెతుకుతున్నట్టే నీ గది వెతుకుతున్నాము. ఏదో నిన్ను అనుమానించినట్టు ఎందుకంత ఫీల్ అవుతున్నావు? హలో హలో హలో, నీ సింపతి నాకేం అక్కర్లే. నెక్స్ట్ నీ రూమే. పదండి మావయ్య. పదండి. ఇప్పటికైనా మీ అనుమానాలు తీరాయిగా. నేను మారాను, ఏదో పనులన్నీ మానేశాను. మీరు మాత్రం నన్ను అనుమానించడమే పనిగా పెట్టుకున్నారు. మనిషిని మారాను అన్నప్పుడు కాస్త ఆలోచించండి. పులి మాంసం తినడం ఆపేసిందంటే కాస్త ఆలోచిస్తాం కదా. ఇది అంతే. ఇంకేంటి, అయిపోయింది కదా. ఏంటైపోయేది? గోవింద్ గారు ఉన్నారు కదా. అలా అని అతను తీసాడని నా ఉద్దేశం కాదు. అందరి గదిలో వెతికి అతని గది వెతకపోతే ఇంకోలా ఉంటుందని. ఏం అక్కర్లేదు, నా బ్యాగ్ కూడా వెతుక్కోండి. చూడండి. గోవిందు, ఈ రోజుతో నీ బతుకు బస్టాండ్. పాపం, ఏ నేరం చేయకుండానే అందరి ముందు నేరస్తుడిగా మిగిలిపోతున్నావు. వీళ్ళ చేత నిన్ను బయటకు గెంటిచ్చేస్తా. ఆ తర్వాత నా మనిషిని చేసుకుంటాను.
ఇదేంటి నా బ్యాగ్లోకి ఎలా వచ్చాయి? ఆహాహాహాహా. ఏం పర్ఫార్మెన్సు ఉంగరాలు కొట్టేసిందే కాకుండా ఎలా వచ్చాయి అని అడుగుతున్నావా? దామిని, ఆ, అని అనుకుంటున్నారు గోవిందు వీళ్ళంతా. అంతేగాని మా గోవిందు దొంగతనం ఎందుకు చేస్తాడులే అని మాత్రం అనుకోవట్లేదు. నువ్వు నోర్మై. నీకు తెలియకుండా నీ బ్యాగ్లోకి ఎలా వచ్చాయరా? అంటే నేను దొంగతనం చేశానని మీరు నమ్ముతున్నారా? ఎవరో కావాలనే నన్ను దొంగం చేయాలనే దీంట్లో పెట్టి నన్ను దోషిగా మీ ముందు నిలబెట్టారు. లేదంటే నాకు దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది? అంటే మీరు మొన్న ఫారెన్ వెళ్తానంటే డబ్బులు ఇవ్వలేదు కదా గోవింద్ గారు, అందుకోసం డబ్బులు దొంగతనం చేశావేమో అనుకుంటున్నారు వీళ్ళంతా. నువ్వు ఆపు. జరిగిన దానికి నోటు మాట రాక మేం షాక్ అవుతుంటే ఇంకా గోవిందుని రెచ్చగొడుతున్నావేంటి? దామిని అన్న దాంట్లో తప్పేముంది? నేను ఇంట్లో ఉండడం ఎవరికో ఇష్టం లేదు. అందుకే ఏదో వంకతో ఏదో నేరం నెట్టి ఇంట్లో నుంచి నన్ను గెంటేయాలని చూస్తున్నారు. ఏమిట్రా పద్మావతి వైపు చూస్తున్నావు? అంటే ఏమిటి ఉద్దేశం? నీ బ్యాగులో ఆ ఉంగరాలు పద్మావతి పెట్టిందంటావా? ఏమో, ఎవరికి తెలుసు? ఏం కూసావురా నిన్ను? ఆగండి మావి గారు. చూడు గోవిందు, జీవితకాలం మీ అన్నదమ్ములిద్దరూ రామలక్ష్మణుల్లో కలిసి ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో మొట్టమొదట నేనుంటాను. నువ్వు అభివృద్ధి చెందితే ఆనందించేదాన్ని నేనే, నీకేదైనా కష్టం వస్తే కన్నీళ్లు పెట్టేదాన్ని నేనే. అలాంటి వదిన్నైనా నిన్నింట్లో నుంచి గెంటేయాలని నేనెలా అనుకుంటాను? పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది. నోర్మీరా, చేసిన వెధవ పని చాలక మళ్ళీ వేళ్ల మీద పడి ఏడుస్తున్నావా? అంటే నేనిప్పుడు దొంగనని నమ్ముతున్నారా? అయితే నేను ఇంకా ఎందుకు ఇంట్లో వెళ్ళిపోతానులే. రే గోవిందు, ఏమిట్రా, ఏం చేస్తున్నావురా నువ్వు? అవునమ్మా, ఈ ఇంట్లో ఉండి అవమానపడ్డం కంటే ఎక్కడికైనా పోయి అడుక్కు తినడం బెటర్. ఈ క్షణమే వెళ్ళిపోతాను. గోవిందు, ఆవేశపడకు. ఇది ఆవేశం కాదు, ఆవేదన. ఒకప్పుడు ఇంట్లో ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను? అందరూ నన్ను ఎలా చూశారు, ఇప్పుడు ఎలా చూస్తున్నారు? నా మీద నాకే అసహ్యం వేస్తోంది. అందుకే దగ్గరగా ఉంటూ రోజు తిట్టుకుంటూ బాధపడడం కంటే దూరంగా ఉండి మనసులకు దగ్గరగా ఉండడం మంచిది. అందుకే వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను. రే గోవిందు, అలా మాట్లాడుకురా. నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను. అవునరా, నువ్వు దొంగతనం చేసావంటే మేము ఎలా నమ్ముతావురా? కానీ నా బ్యాగ్లో ఇలా వచ్చాయంటే అర్థం ఏంటనయ్యా? ఎవరో కావాలని చేశారా? కానీ నాన్నగారు నన్ను దోషిలా చూస్తుంటే నేను అన్నానారా? నీ దొంగతనం చేసావు నేను అన్నానా? ఈ బ్యాగులోకి ఎలా వచ్చాయని అన్నాను. నువ్వు దొంగ కాదని మాకు తెలీదా? లేదు నాన్నగారు, ఇలా అనుక్షణం అవమానాలు పడుతూ అందరి ముందు తలదించుకుని బతకాలంటే నేను బతకలేను. నా ఆస్తి నాకు ఇచ్చేయండి, నా బతికేదో నేను బతుకుతాను. గోవిందో! అవును నాన్నగారు, నిన్న ఏదో ఆవేశంలో అన్నాను అనుకున్నాను, కానీ ఇప్పుడు జరుగుతుంది చూస్తుంటే అదే నిజమేమో, అదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. వీటన్నింటికీ ఒకటే పరిష్కారం. నా ఆస్తి నాకు ఇవ్వండి, లేదంటే నేను ఖచ్చితంగా కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది.
మొహాలు చూడు మాడిపోయాయి. వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. ఇంటిల్లి పాది ఏడ్చుకుంటూ కూర్చునేలా చేయకపోతే ఈ దామినియే కాదు. అమ్మో, వీడెక్కడున్నాడో? వీడు మళ్ళీ కూల్ అవ్వకముందే నేను రేస్ చేయాల్సిందే. ఓ, ఇక్కడున్నావా? వస్తున్నా. మీరు చాలా తప్పు చేశారు గోవింద్ గారు. ఏంటి, ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పడమా? కాదు, ఆస్తి పంచివ్వమని అడిగారు కానీ ఇప్పుడే ఎందుకు డాక్యుమెంట్స్ రాయించుకోలేదు? ఇప్పుడా? హా, ఇంకొంచెం మీరు పట్టుబట్టుంటేనా మీ నాన్నగారు ఇప్పుడే ఆస్తిని 2 ముక్కలు చేసుండేవారు. అలా కాదని మీ వదిన మాటకి లొంగిపోయి వెనకడుగు వేశావు. ఇలాంటి సమయం మళ్ళీ రాదు గోవిందు. ఇప్పుడే ఎందుకు? ఆలోచించేందుకు వాళ్ళకి కూడా కొంచెం సమయం ఇవ్వాలిగా. అయ్యో రామా, మీరు కాస్త సమయం అడిగితే ఈ లోప పద్మావతి తిమ్మిని బమ్మిని చేసి మీ మనసు మార్చేస్తుంది. లేదా మీ నాన్నగారిని రెచ్చగొట్టి మిమ్మల్ని ఇంట్లోంచే గెంటేస్తుంది. ఆ తర్వాత మీ బతుకు ఫుట్పాత్ అవ్వడం తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. ఇదిగో, అసలే నేను టెన్షన్లో ఉన్నాను, నువ్వు నన్ను ఇంకా టెన్షన్ పెట్టుకో. వీడొకడు మెంటలోడు, ఎంత చెప్పినా అర్థం చేసుకోడు. అనుకున్నాను గోవింద్ ఇంత దారుణంగా మాట్లాడడానికి కారణం నువ్వేనని అనుకున్నాను. గోవిందుని వెనుక నుంచి నడిపించి తన్ని రెచ్చగొట్టి వాళ్ళ నాన్నని కూడా ఎదిరించేలా చేసింది నువ్వేననుకున్నాను. కానీ నిజమేంటో తెలిసింది. మధ్యలో దొంగెవరో దొరికారు. నేనేం చేశాను? చెప్పు తెగుద్దే నీకు. ఏయ్, చెప్పు అది ఇది అన్నావంటే పళ్ళు రాలగొడతాను. ఏయ్, నన్నే కొడతావా? నిన్ను ఓసే, ఇప్పటిదాకా అన్నదమ్ములిద్దరూ రామలక్ష్మణుల్లా కలిసి ఉండేవాళ్లే. దశరథుడు శ్రీరాముడు లక్ష్మణుడిలా ఉండేవాళ్ళు. కాని నువ్వేం చేశావు? రామలక్ష్మణుల మధ్య చిచ్చు పెట్టావు. దశరథునికి లక్ష్మణుని దూరం చేయాలని చూస్తున్నావు. నీలాంటి తాటకిని ఏం చేసినా పాపం లేదే. త్రిపుర, చెప్పు పద్దు. కత్తి తీసుకురావే. ఆల్రెడీ తీసుకొచ్చాను పద్దు. త్రిపుర, దీన్ని నాలుక బయటికి తీసి కోసేద్దాం. కూర్చోవే, కూర్చో. ఏం చేస్తున్నారు? చూడు, ఇప్పటిదాకా నాలో మంచితనాన్ని చూసావు. నా జోలికొచ్చినా క్షమించాను. నా విషయంలో నువ్వు ఎన్ని తప్పులు చేసినా సహించానే. కానీ ఈ కుటుంబాన్ని విడదీసే ప్రయత్నం చేశావో నీ నాలుక నీ నోటి నుంచి విడిపోద్ది. అర్థమైందా? ఏయ్, ఇద్దరు కలిసి ఒకరిని టార్చర్ చేయడం కాదే. మీకు నిజంగా దమ్ముంటే కుటుంబం విడిపోకుండా కాపాడుకోండి. గోవిందుని మీ వైపుకు తిప్పుకోండి. అది చాతకాక నా నాలుక కోసేస్తాను, నా జుట్టు కత్తిరిస్తాను అంటారేంటి? దానివల్ల ఏంటి ప్రయోజనం? ఏయ్, ఇప్పుడు చెప్తున్నాను విను. నీ వల్లో వేసుకున్న గోవిందుని బయటికి తీసుకొస్తా. నీ నిజ స్వరూపమేంటో బయట పడేలా చేస్తా. గోవిందు చేతి నిన్ను చీకొట్టిస్తా, ఇంట్లో నుంచి బయట గెంటేస్తా. అలా చేయకపోతే నా పేరు పద్మావతియే కాదే. అయితే నేను చెప్తున్నాను పద్మావతి, రంగాచారి అనబడే ఈ కుటుంబాన్ని 2 ముక్కలుగా చేయకపోతే, రామ లక్ష్మణులంటి గోవిందు శ్రీనివాసుల మధ్య చిచ్చు పెట్టకపోతే, నీ మొగుడు చేతే గోవిందుని బయటికి గెంటించకపోతే నా పేరు దామినియే కాదే. ఛాలెంజా? ఛాలెంజ్. సరే, కాసుకోవే మరి. ఈ రోజు నుంచి సరిగ్గా నెల రోజుల్లో గోవిందు చేత నీ మొహాన ఉమ్ము వేయించకపోతే
నా పేరు పద్మావతియే కాదు. నేను చెప్తున్నాను విను. ఈ రోజు నుంచి సరిగ్గా నెల రోజుల్లో నీ మనుషులతోని గోవిందుని మెడబట్టుకుని బయట గెంటేలా చేస్తాను. అలా చేయకపోతే నా పేరు దామినియే కాదు. చూద్దాం, చూసుకుందాం. పదవి. బావా 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 లే బావా. ఏ రోజు తిన్నగా పడుకున్నావు కనుక ఇప్పుడు అడ్డదిడ్డంగా పడుకోవడమే. లే బావా లే. ఏమిటి? పిక్నిక్ టైం అవుతుంది, లే. పిక్నిక్ లేదు, గాడిద గుడ్డు లేదు. పో, నేను రాను. అయ్యో బావా, నువ్వు రాకపోతే మేడం నన్ను తిడతారు. అందుకే నేను రాను అంటున్నాను. నేను రాకుండా ఉండాలి, మేడం నిన్ను బాగా తిట్టాలి, ఏడ్చి ఏడ్చి నీ మొహం ఎర్రగా మాడిపోవాలి, అది నేను చూసి ఇయ్య నవ్వుకోవాలి. నువ్వు కనుక ఇప్పుడు రాకపోతే డైరెక్ట్ గా మావయ్య గారి దగ్గరికి వెళ్ళి చెప్పేస్తా. మావయ్య గారికి చెప్తానని కాకుండా ఇంకో మాట చెప్పవే. చెప్తాను కదా. ఏం చెప్తావు? అంకుల్ కి వెళ్ళి చెప్తా. అబ్బా, వెటకారం.com. నేను అక్కడికి రావడం, ఆ హిప్పీ ఆంటీనో ఆ కర్రీ సుందరంగాడినో ఏదో ఒకటి అనడం, వాళ్ళను తిట్టడం, నువ్వు వాళ్ళని రిక్వెస్ట్ చేయడం అవసరమా? అవసరమా చెప్పు. కరెక్టే బావా. నువ్వు ఇంట్లో పడుకోవడం, నేను వెళ్ళి మావయ్య గారికి చెప్పడం, ఆయన వచ్చి నిన్ను తిట్టడం కొట్టడం అవసరమా? ఏమిటి పంచా? ఎస్, మనం పంచికి పంచి మంచికి మంచి. అబ్బచ్చా, ఇప్పుడు నేను పిక్నిక్కి రానంటాను, ఏం చేస్తావు? ఇప్పుడు నేను మావయ్య గారు అని గట్టిగా పిలుస్తా. ఎందుకే పిలుస్తావు? ఏం చేస్తాను? వస్తాను లేపా. అది లెక్క. లే లేచి త్వరగా రెడీ అయ్యరా. దొంగ మొహందని ఎలా అయినా నన్ను రప్పించాలని చూస్తున్నావు కదూ. నీ ప్లాన్లు నీకుంటే నా ప్లాన్లు నాకుంటాయి. గాజులు, బంగారు గాజులు. మనం మామూలుగానే సరిగ్గా నడవలేము, ఇంకీ గాజు ముక్కలు గుచ్చుకుంటే అడుగు తీసి అడుగు వేయగలమా? అది చూసి పద్మావతి పిక్నిక్కి రమ్మని అడగగలదా? అందరూ గాజు ముక్కల్ని చూసి భయపడతారు, నేను మాత్రం గాజు ముక్కల్ని లవ్ చేస్తాను. ఐ లవ్ యూ గాజు ముక్కలు, ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. మీరు మరీ పొంగిపోకండి, మీకు తోడుగా ఇంకొకటి వస్తాడుగా. జామ్ 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 జామ్. జాము, నువ్వు ఇప్పుడు జాము కాదే, రక్తానివి. నా కాలుకున్న నిన్ను చూసి ఆ పద్మావతి రక్తం అని ఫీల్ అవ్వాలి. వద్దు బావా, నువ్వు పిక్నిక్ వద్దు బావా అని బతివులాడాలి. దట్ ఈజ్ మై ప్లాన్. సో మీరిద్దరూ కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ రా జాము, అచ్చం బ్లడ్లా యాక్ట్ చేస్తున్నావు. అమ్మ వచ్చేసింది. ఏంటి బాబా ఇంకా? అయ్యో, ఏంటి బాబా ఇది? బ్లడ్ చూడు, గాజులు కింద. ఎవరైనా చేతికి వేసుకుంటారు, నువ్వేంటే కింద పడేశావు. కాలు ఇలా పెట్టంగానే గాజు ముక్కలన్నీ గుచ్చుకున్నాయి, రక్తం కారిపోతుంది. అయ్యో అయ్యో బావా, ఏంటి జామ్ వాసన వస్తుంది? అవునేమ్మా, కనిపెట్టేసిందా ఏమిటి? అంటే ఈ మధ్య నేను జామ్ ఎక్కువగా తింటున్నానే, అందుకే బ్లడ్ కూడా జామ్ వాసన వస్తుంది. ఏంటి బావా నువ్వు? జామ్ తింటే జామ్ వాసన, ఉప్మా తింటే ఉప్మా వాసన వస్తుందా? బ్లడ్ బావా అది. నా బ్లడ్ అంతేనే పద్మావతి. దయచేసి నన్ను పిక్నిక్కి రమ్మనొద్దే, నేను రాలేనే. ప్లీజ్ ఈ ఒక్కసారి కుదిరి. సర్లే బావా,
నేనే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో. ఉండు, నేను వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాను. ఒరే శ్రీనివాసు, నువ్వు అనవసరంగా ఆస్కార్ అవార్డుకి దూరం అయిపోతున్నావురా. ఒకసారి ట్రై చేయరా. ఆ ఆస్కార్ అవార్డు నిన్ను అలా అలా వెతుక్కుంటూ వచ్చేస్తుంది. అమ్మా, తొందరగా రావే, బ్లడ్ బోల్డ్ పోతుంది. తొందరగా రావే పద్మావతి, అబ్బబ్బబ్బా. బ్లడ్ పోతుంది. ఇదేంటి జామ్ ప్యాకెట్ ఇక్కడుంది? బావా అనుకున్నాను. జామ్ వాసన వచ్చినప్పుడే నాకు నీ మీద అనుమానం వచ్చింది. ఒసే త్వరగా కానీవే. ఆ, అలాగే బావా. ఎంతసేపే? ఏమిటి కట్టుకట్టమంటే కత్తెరక్కడ పెట్టావు? ఏమిటి ఎందుకు ఇలా కోసిస్తున్నావు నువ్వు? బావా, నువ్వు పిక్నిక్ కి రాలేవు కదా బావా, అందుకే. నువ్వు రాలేని పిక్నిక్ కి వెళ్ళడం కన్నా చెయ్యి కోసుకొని చావడమే బెటర్ కదా బావా. చచ్చిపోతా. ఒసే ఎంత పని చేసావే? నేను పిక్నిక్ రాకపోతే చచ్చిపోతావా?